అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో స్త్రీలలో ప్రధానంగా ఉండే సమస్యలైన పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, సంతానం లేకపోవటం, ఫైబ్రాయిడ్స్, వెజినల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ వంటి పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా పురుషుల్లో ప్రధాన లైంగిక సమస్యలైన ఎరాక్టికల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచ్లు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959, 9154191969. అన్నగారితో కలిసి ఇప్పటికే 2 సినిమాల్లో నటించా. అన్నగారు ఒప్పుకుంటే మా బ్యానర్లోనే అన్నగారితో కలిసి మరో సినిమాని చేస్తా. ఇది పండంటి కాపురం సినిమా విజయోత్సవ వేడుకలో హీరో కృష్ణ గారు చెప్పిన మాటలు. ఆ తర్వాత వెంటనే మైక్ అందుకున్న ఎన్టీఆర్ గారు, బ్రదర్, ఈ అభిమానులందరి ముందే చెప్తున్నాను, డేట్స్ చేస్తున్నాను, మీరు కథ ఫైనల్ చేసుకుని రండి, మనమిద్దరం కలిసి సినిమాలో నటించి అభిమానులకు మర్చిపోలేని కానుకొని ఇద్దామంటూ ఎన్టీఆర్ గారు కూడా ఓకే చెప్పేశారు. కట్ చేస్తే దేవుడు చేసిన మనుషులు అనే ఓ బ్రహ్మాండమైన సినిమా తెర మీదకు వచ్చేసింది. సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ అదే సినిమా 100 రోజుల వేడుకకు మాత్రం ఎన్టీఆర్ హాజరు కాలేదు. అది కూడా కృష్ణ గారిపై కోపంతోనే. అవును, ఎన్టీఆర్ కృష్ణ గారి మధ్య నిప్పును రాజేసిన ఘటన జరిగింది దేవుడు చేసిన మనుషులు సినిమా టైంలోనే. అసలు ఇంతకీ దేవుడు చేసిన మనుషులు సినిమా ఎలా తెరకెక్కింది, ఆ సినిమా తెర వెనుక ఏం జరిగింది, ఏరి కోరి మరి ఆ సినిమాకు దర్శకుడిగా వి రామచంద్రరావు గారిని ఎందుకు కృష్ణ గారు ఎంచుకున్నారు, ఆ సినిమాలో ఎన్టీఆర్కు ప్రాధాన్యత తగ్గించారా, క్లైమాక్స్లో ఆ సీన్కు అర్థమేంటి, ఈ సినిమాను చూసిన తర్వాత సత్యనారాయణ గారితో ఎస్వీఆర్ అన్న మాటలేంటి వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా దేవుడు చేసిన మనుషులు సినిమా ప్రారంభం కావడానికి ముందు ఏం జరిగింది అని చెప్పుకుందాం. అది 1972 సంవత్సరం జూలై నెల 21వ తారీఖు కృష్ణ హీరోగా పండంటి కాపురం అనే సినిమా రిలీజ్ అయింది. దానికి ఆయనే నిర్మాత కూడా. బ్రహ్మాండమైన హిట్ను అందుకుంది. ఆ సినిమాను ముందే చూసిన ఎన్టీఆర్ గారు, బ్రదర్, మీ ముందు సినిమాలో మిస్ అయిన లేడీస్ సెంటిమెంట్ ఇందులో పుష్కలంగా ఉంది, ఇది యూనివర్సల్ హిట్ అవుతుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగా పండంటి కాపురం సినిమా 37 సెంటర్లలో 100 రోజులు, 17 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ ఆడింది. తెనాలి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదులలో పండంటి కాపురం 100 రోజుల ఫంక్షన్స్ను కృష్ణ గారు ఘనంగా ఏర్పాటు చేశారు. తెనాలికి శోభన్ బాబు గారిని, గుంటూరుకు జగ్గే గారిని, విజయవాడకు ఎన్టీఆర్ గారిని, హైదరాబాద్కు అక్కినేని నాగేశ్వరరావు గారిని ముఖ్య అతిథులుగా ఆయన ఆహ్వానించారు. వీటిలో విజయవాడ ఫంక్షన్లో చెప్పుకోదగ్గ హైలైట్ పాయింట్ ఒకటి ఉంది. కృష్ణ, ఎన్టీఆర్ గారుల అభిమానులు తండోపతండాలుగా ఆ వేడుకకు వచ్చారు. వాళ్ళ సమక్షంలోనే ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఓ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తానని కృష్ణ గారు ప్రకటించారు. దానికి రామారావు గారు కూడా ఓకే చెప్పేశారు. అలా పండంటి కాపురం సినిమా 100 రోజుల వేడుకే దేవుడు చేసిన మనుషులు సినిమా అనౌన్స్మెంట్ వేదిక అయిపోయింది. కథ లేకుండానే కాంబినేషన్ ప్రకటన జరిగిపోయింది. సో తప్పకుండా ఆ సినిమాను తీసి తీరాల్సిన పరిస్థితి. దీంతో కథ కోసం, సినిమాను తీసిపెట్టే దర్శకుడి కోసం కృష్ణగారి టీం అన్వేషణ ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో కాగడ అనే సినీ పత్రికలో ఓ కథనం వచ్చింది. కృష్ణతో 20 సినిమాలు తీసిన వి రామచంద్రరావుకు కృష్ణ సొంత చిత్రాలను తీసే యోగ్యత లేదా అనే విమర్శతో ఓ ప్రత్యేక కథనం వచ్చింది. దాన్ని చదివిన కృష్ణ గారు ఈ చిత్రాన్ని రామచంద్రరావు గారి చేతుల్లోనే పెట్టాలని ఫిక్స్ అయ్యారు. రామచంద్రరావు గారు మంచి డైరెక్టర్. ఆయన చాలా వరకు హిట్ చిత్రాలే తీశారు. నో లాస్లోనే ఉండేవి. ఇప్పుడు తీయాల్సింది భారీ తారాగడంతో ఏమాత్రం తగ్గవద్దన్నారు కృష్ణ సోదరులు. చరిత్ర సృష్టించాలనే సంకల్పంతోనే ఆ సినిమాను స్టార్ట్ చేసేశారు. మహారథి, ప్రభాకర్ రెడ్డి, మోదుకూరి జాన్సన్, హనుమంతరావు, అప్పలాచార్య, డైరెక్టర్ రామచంద్రరావు అందరూ కలిసి ఓ కథను తయారు చేసి కృష్ణ గారికి చెప్పేశారు. అది కృష్ణ గారికి బాగా నచ్చింది. రామచంద్రరావు, హనుమంతరావు ఇద్దరూ కలిసి వెళ్ళి రామారావు గారికి కథను వినిపించారు. ఎన్టీఆర్ గారికి కూడా ఆ కథ నచ్చడంతో ఓకే ప్రొసీడ్ అన్నారు. దీంతో వెంటనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్కు బెల్ బాటమ్ ప్యాంట్ను వేయించింది ఈ చిత్రంలోనే. ఆయన పక్కన హీరోయిన్గా జయలలితను తీసుకున్నారు. కత్తుల కాంతారావు గారిని అప్పటిదాకా హీరోగా చూసిన తెలుగు కళ్ళు ఈ చిత్రంలో చిన్నపాటి విలన్ను చూశారు. ఇక కథలోకి వెళ్తే జమీందార్ ఎస్వీఆర్ గారికి 2 కొడుకులు. చిన్నతనంలోనే మొదటి కొడుకు ఎన్టీఆర్ తప్పిపోతాడు. ఆ బెంగతో ఎస్వీఆర్ ఉంటాడు. రెండో కొడుకు కృష్ణ జులాయిగా అమ్మాయిల వెంట తిరుగుతూ ఉంటాడు. కూతురు కాంచన కూడా తప్పుడు మార్గంలో ఉంటుంది. ఎన్టీఆర్ ఘరానా దోపిడీలు చేస్తూ ఉంటాడు. ఈలోగా ఎన్టీఆర్ అనుకోకుండా జమీందార్ వద్దకు వస్తాడు. అతనికి చిన్నవాటివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. బయటపడకుండా
సమయం కోసం చూస్తూ ఉంటాడు. కుటుంబాన్ని చక్కదిద్ది చివరికి ఒక్కటి కావడమే ఈ చిత్రకథ. మధ్యలో అనేక మలుపులతో ఈ సినిమా కథ సాగుతుంది. కథనంలో సత్యనారాయణపై సెంటిమెంట్తో కూడిన స్టోరీని కలిపారు. సత్యనారాయణ కడు పేదరికంతో ఉంటాడు. మద్యం కోసం ఊరవతల రోడ్డుపై నాడా వేసి కారు టైర్లను పంచర్ చేస్తూ ఉంటాడు. అక్కడ తాను కారు టైర్ను మార్చగలను అని చెప్పి ఆ పని చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఒకసారి సత్యనారాయణ తల్లికి ప్రాణం మీదకు వస్తే హీరో ఆమెను కారు ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ విషయం తెలియక అదే కారు టైరుకు నాడాతో సత్యనారాయణ పంక్చర్ చేసేస్తాడు. టైరు మారుస్తానని చెప్పి కారు లోపలికి చూస్తే తల్లి కనిపించడంతో గుండెలు బాదుకుంటాడు. ఆ సన్నివేశాల్లో సత్యనారాయణ యాక్టింగ్కు ఎస్వీఆర్ గారు కూడా ఫిదా అయిపోయారు. ఈ సినిమా ప్రివ్యూని చూసిన తర్వాత ఎస్వీఆర్ గారు సత్యనారాయణ వద్దకు వెతుక్కుంటూ వచ్చారు. శభాష్ సత్యనారాయణ, నటనలో నా తర్వాత నా వారసుడు ఎవరా అని ఎదురు చూశాను. నువ్వేనయ్యా నా వారసుడివి. నిన్న రాత్రే దేవుడు చేసిన మనుషులు సినిమాను చూశాను. మొదటిసారి నేను ఉన్న సినిమాలో నాకు క్రెడిట్ దక్కలేదు. నీ పాత్ర నన్ను తినేసిందయ్యా, అద్భుతంగా చేశావంటూ సత్యనారాయణ గారిని ఎస్వీఆర్ గారు మెచ్చుకున్నారు. అంతటి గొప్ప నటుడే మెచ్చుకున్నారంటే ఆ పాత్ర ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. దేవుడు చేసిన మనుషులు సినిమాలోని పాటలన్నీ హిట్లే. మరి ముఖ్యంగా దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అంటూ సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ పాట మసక మసక చీకటిలో అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1973 సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. కమర్షియల్గా కూడా సక్సెస్ అయింది. విజయవాడ, నెల్లూరు సెంటర్లలో 175 రోజుల పాటు ఈ సినిమా ఆడింది. కమర్షియల్గా కూడా ఈ సినిమాతో కృష్ణ గారికి భారీగా లాభాలు వచ్చాయి కూడా. వాస్తవానికి అంతకుముందు కృష్ణ గారి సినిమాలన్నీ నవయుగ ఫిల్మ్స్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అయితే రామారావు గారు ఈ సినిమాలో నడిచడం వల్ల ఆయన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన తారక రామ ఫిల్మ్స్ సంస్థకు దేవుడు చేసిన మనుషుల సినిమా డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా విడుదలయ్యాక కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వచ్చాయి. ఈ సినిమా క్లైమాక్స్లో ఎన్టీఆర్కు ప్రియారిటీ తగ్గించారన్న వాదనలు కూడా వినిపించాయి. దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఎందుకో ఎన్టీఆర్ గారు కృష్ణ కోసం అనే చివరిలో తన హీరోయిజాన్ని ఒకంత తగ్గించుకున్నట్టుగా కనిపిస్తుంది. క్లైమాక్స్లో విలన్డెన్లో ఎన్టీఆర్తో సహా అందరినీ ఒక గదిలో పెట్టి బంధిస్తే ఎన్టీఆర్ గోడలు బద్దలు కొట్టుకుని వచ్చే చిత్రాలు బోలెడని ఉన్నాయి. అవన్నీ ప్రజాదరణ కూడా పొందాయి. కానీ ఈ సినిమాలో కృష్ణ గారు వచ్చే వరకు అలా ఆ గదిలో బిక్కుమనేటట్టు ఉంటారు. ఇలా పలు సందర్భాల్లో ఎన్టీఆర్ హీరోయిజాన్ని తగ్గించుకున్నట్టుగా ఉంటుంది. అయితే ఎస్వీఆర్ గారు, ఎన్టీఆర్ గారి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు, సెంటిమెంట్ సీన్లు అయితే అద్భుతంగా ఉంటాయి. సెంటిమెంట్, రొమాన్స్, సస్పెన్స్, క్రైమ్, హాస్యం ఇలా అన్ని సమపాళలో కుదిరిన సినిమాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికీ కూడా దేవుడు చేసిన మనుషులు అనే సినిమా గురించే చెప్పుకుంటుంటారు. మల్టీ స్టారర్ అనే పదం కూడా ఈ సినిమాతోనే తెగ పాపులర్ అయింది. అయితే ఇక్కడే మరో విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా హిట్ అయితే అయిందిలే కానీ ఇదే సినిమా నుంచే కృష్ణ, ఎన్టీఆర్ గారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం సినిమాల గురించిన చర్చ జరిగింది. ఆ రెండు సినిమాలను ఎన్టీఆర్ గారితో నేనే తీస్తానని, నేనే ఆ సినిమాలకు నిర్మాతగా ఉంటానని కృష్ణ గారు మాటల సందర్భంలో ఎన్టీఆర్కు హామీ ఇచ్చారు. గతంలో అల్లూరి సీతారామరాజు సినిమాను తీస్తానని అన్నారు కదా, ఏమైంది అన్నగారు అని కృష్ణ గారు అడిగితే అది అంతగా ఆడదేమో అని పక్కన పెట్టేసినట్టు ఎన్టీఆర్ చెప్పారట. దీంతో తానే ఆ సినిమాను తీయాలని డిసైడ్ అయిపోయారు. కానీ ఆ విషయాన్ని ఎన్టీఆర్తో మాట మాత్రమైనా చెప్పకుండా అల్లూరి సీతారామరాజు సినిమా గురించి ప్రకటనను కృష్ణ గారు మీడియాకి ఇచ్చేశారు. దేవుడు చేసిన మనుషులు సినిమా హిట్ జోష్లో ఉండగానే అల్లూరి సీతారామరాజు సినిమాను తీస్తున్నట్టుగా ప్రకటించారు. ఎన్టీఆర్ గారికి ఇది తెలిసి ఆగ్రహించారు. కనీసం తనకు మాట మాత్రమైనా చెప్పలేదన్న కినుక ఓవైపు, ఆ సబ్జెక్టు ఆడదేమో కృష్ణ గారు నష్టపోతాడన్న అభిప్రాయం మరోవైపు ఎన్టీఆర్ గారిని ఉండబట్టనీయలేదు. కృష్ణ గారిని వెంటనే ఇంటికి పిలిపించారు. ఆ సినిమా తీయొద్దని చెప్పారు. మీరు తీస్తానని చెబితే ఇప్పుడే ఆపేస్తాను అని కృష్ణ గారు అంటే, నేను తీయను, నువ్వు కూడా తీయకు అని ఎన్టీఆర్ తేల్చి చెప్పారట. ఇది కాషాయ వస్త్రాలు వేసుకుని అడవుల్లో తిరిగే సన్యాసి వేషం. ఒక పాట లేదు, ఒక ఫైటు లేదు, ఒక డ్యూయెట్టు లేదు. ఏం చూడటానికని ఈ సినిమాకు జనాలు వస్తారు, నష్టపోతావు అని ఎన్టీఆర్ అన్నారు. అయితే కృష్ణ గారు మాత్రం ఆ సబ్జెక్టుపై నాకు నమ్మకం ఉంది అన్నగారు, తప్పకుండా హిట్ అవుతుంది, నేను తీస్తాను అంటూ పట్టుబట్టారు. అదే వారిద్దరి మధ్య విభేదాలకు పునాదైంది. ఆ కోపంతోనే దేవుడు చేసిన మనుషులు సినిమా 100 రోజుల వేడుకలకు కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు. చెప్పినట్టుగానే 1974లో అల్లూరి సీతారామరాజు సినిమాను తీసి కృష్ణ గారు అపూర్వ విజయాన్ని సాధించారు. ఎన్టీఆర్తో తీస్తానని చెప్పిన మరో సినిమా కురుక్షేత్రం సినిమాను కూడా ఆ తర్వాత రోజుల్లో 1977లో దానవీర సూరకర్ణ సినిమాకు పోటీగా తీసి భంగపడ్డారు. అయితే ఆ తర్వాత మళ్ళీ 1982 సంవత్సరంలో వయ్యారి భామలు, వగలమారి భర్తలు సినిమాలోనే మళ్ళీ ఎన్టీఆర్ కృష్ణ గారు కలిసి నటించారు. దేవుడు చేసిన మనుషులు సినిమా విడుదలైన సంవత్సరం 1973. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా విడుదలైంది
1982 సంవత్సరంలో, అంటే దాదాపుగా 9 ఏళ్ల పాటు వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవనే చెప్పుకోవచ్చు. వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమా విడుదలైన మరుసటి ఏడాది ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఇదండి దేవుడు చేసిన మనుషుల సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.